హాయ్ నైట్ అయితే 1:15 అయితే అవుతుంది. మేము ఏడుపాయలకు వచ్చేసినాం, పండుకుంటున్నాము. అయితే ఏమో వచ్చినాం కానీ పండుకోవడానికి అయితే దుప్పటి లేకుండా ఇగో చూడు ఎట్లా పండుకోరు. ఇగో మా స్వాతి ఉంది చూడు, ఆమె ఇంకా ఫోన్ అవుతుంది చూడు, కనిపిస్తుందా? ఇక మా పెద్దమ్మ సలి పెడుతుంది, పాపం దుప్పటి ఎవరియట్లేదు, అట్లనే కూర్చుంది. ఇగో మా అత్త ఇక్కడికి వచ్చేసినాం. నైట్ అయితే ఫుల్ దోమలు, అసలు ఇంకా దుప్పటి లేక ఒక పరిస్థితి చూడు. ఇంకా ఇప్పుడు వరకు అనుకుంటున్నాం. నైట్ మొత్తం మంట అయితే పెట్టుకొని ఫ్రెండ్స్ మంటలు కాసుకుంటున్నాం. ఇంకా స్నానాలకు వెళ్ళి స్నానాలు చేసి గుడికాడికైతే వచ్చేసినాం ఫ్రెండ్స్. చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు. ఇంకా నాకైతే కొంచెం తీయడానికి అయితే వెళ్ళలేదు ఫ్రెండ్స్. ఇంకా బయట క్యూలో ఉన్నాం ఫ్రెండ్స్. చూడడానికి అయితే బయట అయితే చాలా మంచిగా డెకరేషన్ అయితే చేయించారు. ఇంకా మేమైతే జాతరలోకి నుంచి మెల్లగా అన్ని చూసుకుంటా బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. మా చిన్న బిడ్డ అంటుంది నాకు కొనియు మమ్మీ అని అంటే కూల్ డ్రింక్ అయితే కొనిచ్చిన తాకుట అయితే బయలుదేరుతున్నాం. ఇంకా ఇక్కడైతే ఈయన జాతకం చెప్తా చూడు, అలాంటి వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకా అక్కడికి వెళ్ళిపోయాక ఐస్ క్రీమ్ అయితే తీసుకొని తినడం అయితే జరిగింది. ఇంకా కోడిని కట్ చేసిర్రు మా ఊళ్ళు. ఇంకా కోడిని అయితే కట్ చేసి మా ఆయన మంటలు అయితే కాలుస్తాం ఫ్రెండ్స్. వాళ్ళ బావ మా ఆయన ఇద్దరు కలిసి మా ఆయన అంటుండు ఆ బట్టి నేను కాలుతుంది, నాకు చేయగలుగుతుంది అని అంటుండు. ఇంకా ఒక చిన్న టెంట్ లాగా అయితే వేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా ఏడుపాయల విశేషాలు ఇవే ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.